$2.5 billion ఇంకా ఒక 10% బిజినెస్ మనం గ్రాప్ చేసినా కూడా 100% ఇది మోస్ట్ ప్రాఫిటబుల్. (2025) ఎవరైనా ఇన్నోవేటివ్గా పెద్దగా కాంపిటీషన్ లేకపోయినా బాగా డిమాండ్ ఉన్న ఒక స్టార్టప్ ఐడియా లేదా బిజినెస్ ఐడియా చేద్దాం అనుకుంటే ఈ వీడియోని ఫుల్ లెంత్లో వాచ్ చేయండి. ఇండియాలో పాపులేషన్తో పాటు ఈక్వల్గా మొబైల్ యూజ్ కూడా పెరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ 70 to 80% ఆఫ్ ద పీపుల్ ఇండియాలో స్మార్ట్ ఫోన్స్ ఉపయోగిస్తున్నారు, వాళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా. అయితే ఒక స్మార్ట్ ఫోన్ కాస్ట్ యావరేజ్గా ఒక 15,000 నుంచి 25,000 మధ్యలో పడుతుంది. మినిమం టు మినిమం యావరేజ్గా తీసుకుంటే 20,000 రూపీస్ అనుకుందాం. అయితే ఒక స్మార్ట్ ఫోను 3 నుంచి 4 ఏళ్ళు డ్యూరబిలిటీ ఉంటుంది వాళ్ళ యూసేజ్ని బట్టి. ఈ 3 నుంచి 4 ఏళ్లలో నెంబర్ ఆఫ్ టైమ్స్ స్క్రీన్ గార్డ్స్, పౌచెస్, కేసెస్ యూజ్ చేస్తారు. ఈ స్క్రీన్ గార్డ్స్, కేసెస్, పౌచెస్ కూడా ఎలా ఉంటాయి? ₹99, ₹199, $250, $400, $500, ₹1000 డిఫరెంట్ రేంజ్లో ఉన్నాయి. బట్ ఎప్పుడైనా ఆలోచించారా, మీరు ఒకసారి యూజ్ చేసిన స్క్రీన్ గార్డ్ ఒకవేళ పగిలింది అనుకోండి, తీసుకెళ్ళి షాప్లో రీప్లేస్ చేసేస్తారు, కొత్తది వేసుకుంటారు. అలాగే పౌచ్ కానీ కేస్ కానీ మార్చినప్పుడు ఏం చేస్తారు? పాత పౌచ్ వీలైతే డస్ట్బిన్లో పడేస్తారు, లేదంటే ఆ షాప్ వాడి దగ్గరే వదిలేస్తారు. నిజానికి ఇండియాలో ఈ స్క్రీన్ గార్డ్స్ కానీ ఈ పౌచెస్ కానీ తిరిగి రీసైకిల్ జరగడం లేదు. ఇవన్నీ కూడా డంపింగ్ యార్డ్కే వెళ్తున్నాయి. ఎందుకంటే ఇండియాలో ఈ పౌచెస్ని రీసైకిల్ చేసే బిజినెస్ మోడల్ కానీ కంపెనీ కానీ ఆర్గనైజేషన్ కానీ ఇప్పటి వరకు ఇంకా ఎవరు స్టార్ట్ చేయలేదు. ఎందుకు ఈ సెగ్మెంట్ గురించి మనం మాట్లాడుతున్నామంటే, ఈ కేసెస్ ప్రధానంగా ప్లాస్టిక్తోని, సిలికాన్ తోటి, లెదర్తోని తయారవుతాయి. ఇందులో ఎక్సెప్ట్ సిలికాన్, ప్లాస్టిక్ మౌల్డింగ్ కానీ లెదర్ మౌల్డింగ్స్ని కానీ తిరిగి రీసైకిల్ చేయడం కొంచెం సులభమైన పద్ధతే. సిలికాన్ ఏంటంటే పెద్దగా రీసైకిల్ చేయలేము, బట్ దాన్ని కూడా చిన్నగా కన్వర్ట్ చేసి కీ చైన్స్ అలా కింద కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మార్కెట్ వైజ్ మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఇండియాలో జస్ట్ ఈ మొబైల్ కేసెస్, పౌచెస్ తాలూకా మార్కెట్ ఆల్మోస్ట్ $25 బిలియన్ దగ్గర ఉంది. అంటే ఒక ఫోన్ 20,000, 30,000 పెట్టుకున్నామంటే దాని లైఫ్ టైంలో 3 to 4 ఇయర్స్లో మనం ఎంత లేదన్నా 10 నుంచి 15 కేసులు మారుస్తాం. స్క్రీన్ గార్డ్లు చెప్పక్కర్లేదు, కొంతమంది ఎవ్రీ మంత్ స్క్రీన్ గార్డ్ చేంజ్ చేస్తూనే ఉంటారు ఫర్ వేరియస్ రీజన్స్. ఫోన్ కింద పడిపోయిందంటే స్క్రీన్ గార్డ్ పగులుతుంది, వెంటనే దాన్ని రీప్లేస్ చేసుకుంటారు. సో ఇలా పాడైపోయిన స్క్రీన్ గార్డ్స్, కొన్ని పౌచెస్ ఏంటంటే ఒక 3 months 4 months తర్వాత కొంచెం ఎక్కడైనా పాలిష్ తగ్గినా, లుక్ తగ్గినా కొంతమంది చేంజ్ చేస్తుంటారు. కొంతమంది సరదాగా చేంజ్ చేస్తారు. ఎవ్రీ 1 month మనం ఒకటే యూస్ చేయడం ఎందుకని చెప్పి మంత్కి కేసులు చేంజ్ చేసే వాళ్ళు కూడా మార్కెట్లో ఉన్నారు. పోనీ ఎంత లేదన్నా ఒక 4 to 5 monthsకి ఒక కేసు చేంజ్ చేసే వాళ్ళని చూసుకున్న ఎంటైర్ ఫోన్ లైఫ్ టైంలో ఒక 15 నుంచి 20 స్క్రీన్ గార్డ్స్, 10 నుంచి 15 పౌచెస్ మారుస్తారనేది యావరేజ్గా ఉన్న అంచనా. దీన్ని మనం ఒక బిజినెస్ ఆపర్చునిటీ కింద ఎలా మార్చుకోవాలి? ఫస్ట్, ఈ మెటీరియల్ గ్లాసు, సిలికాను, ప్లాస్టిక్ అండ్ లెదర్, ఈ ఐటమ్స్ని రీసైకిల్ చేయడానికి మనం ఒక చిన్న మెషినరీని డిజైన్ చేసుకోవాలి. రెండో పాయింట్, ఎక్కడెక్కడ ఈ మొబైల్ సర్వీస్ సెంటర్లు ఉన్నాయి, రిపేర్ సెంటర్లు ఉన్నాయి, ఈ కేసెస్ని, పౌచెల్ని ఎక్కడైతే ఎక్కువగా సెల్ చేస్తారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఈ వేస్ట్ మెటీరియల్ని మనం తెచ్చుకోవాలి, కలెక్టింగ్ పాయింట్స్ కింద కన్వర్ట్ చేసి. మూడోది, తీసుకొచ్చిన తర్వాత ప్లాస్టిక్ని సెపరేట్గా సెగ్రిగేట్ చేసుకోవాలి, సిలికాన్ని సెపరేట్గా సెగ్రిమెంట్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఈ లెదర్ని కూడా విడిగా సెగ్రిగేట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ప్లాస్టిక్ని తిరిగి మౌల్డ్ చేసి కొత్త పౌచెస్ని ఎలా తయారు చేసుకోవచ్చు, సిలికాన్ని సెగ్రిగేట్ చేసి వాటి నుంచి చిన్న చిన్న గిఫ్ట్ ఐటమ్స్ని కానీ కీ చైన్స్ని కానీ ఎలా తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే సిలికాన్ని ఎగ్జాక్ట్లీ రీసైకిల్ చేయడం కొంచెం కష్టమైన పని, చెప్తున్నాను కదా. అందుకే దీన్ని తిరిగి వేరే కాంపోనెంట్ తయారు చేసుకోవడానికి ఉపయోగించవచ్చు, కానీ 100% సిలికాన్ని యాజ్ ఆఫ్ నౌ రీసైకిల్ చేయలేకపోతున్నాం. లెదర్ని కూడా రీసైకిల్ చేయొచ్చు, దాన్ని స్క్రాప్ చేసి మళ్ళీ దాని నుంచి వేస్టేజ్ తయారు చేసి కొత్తగా మళ్ళీ పౌచెస్ కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా చూడండి, మనకి ల్యాప్టాప్ స్కిన్స్,
ట్యాబ్లెట్ స్కిన్స్, మొబైల్ పౌచెస్, వాటి స్కిన్స్, లేదంటే రెగ్యులర్గా ఈ మొబైల్ యాక్సెసరీస్ కోసం యూజ్ చేసే ప్రతి చోట కూడా ఈ ఇండస్ట్రీ బాగా పనికొస్తుంది. చాలామంది హెడ్సెట్స్ కూడా కేసెస్ పౌచ్ని యూజ్ చేస్తారు. మొబైల్ గురించి చెప్పక్కర్లేదు. ఖచ్చితంగా కొత్త మొబైల్ పర్చేస్ చేశారంటే ముందు స్క్రీన్ గార్డు పౌచ్ వేయించుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అండ్ యావరేజ్గా 4 మంత్స్కి 5 మంత్స్కి ఈ స్క్రీన్ గార్డ్ని పౌచ్ని చేంజ్ చేస్తూ ఉంటారు. అంటే ముందు మనకి రా మెటీరియల్ ఫ్రీగా దొరుకుతుంది. 2, కాంపిటీషన్ పెద్దగా లేదు. 3, మనం ఈ కార్బన్ ఫుట్ ప్రింట్ని తగ్గించే విధంగా, పొల్యూషన్ని తగ్గించే విధంగా బయోడిగ్రేడబుల్ ప్రొడక్ట్ లేదంటే ఇంకో రకంగానో మార్కెట్లో దీన్ని ప్రొజెక్ట్ చేసి లేదా రీసైక్లింగ్ ప్రొడక్ట్ కింద, గ్రీన్ ప్రొడక్ట్ కింద మనం చూపించి కొన్ని సర్టిఫికేషన్స్ తీసుకొని వీటిని మార్కెట్లో సేల్ చేసుకోగలిగితే ఈ ఐడియా బాగా క్లిక్ అవుతుంది. 4వ పాయింట్ ఏంటి అంటే దీన్ని 100% ఒక D2C బ్రాండ్ కింద రిజిస్టర్ చేసుకోవడం చాలా మంచిది. అంటే మనం ప్రోడక్ట్ని తయారు చేసి మన ఈకామర్స్ సైట్ ద్వారా డైరెక్ట్గా కస్టమర్కి సెల్ చేయాలి ఫర్ వేరియస్ డిజైన్స్. ఈ స్క్రీన్ సైజెస్ ఎలా వస్తాయి, పౌచెస్ తాలూకా మెజర్మెంట్స్ ఎలా ఉంటాయి, ఎన్ని రకాల ఫోన్స్కి ఎన్ని రకాల డివైసెస్ యూజ్ చేయొచ్చు, అందులో ఉండే కలర్ కాంబినేషన్స్ ఏంటి, ఇదంతా మళ్ళీ రెండో రకమైన సబ్జెక్టు. ఇది మనం కూర్చొని R&D చేస్తే దీన్ని కూడా వర్కౌట్ చేయొచ్చు. పెద్ద కష్టమైన పని ఏం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న కంపెనీని రిజిస్టర్ చేసుకుంటాం, ఒక బ్రాండ్ నేమ్ పెట్టుకుని సోషల్ మీడియాలో అకౌంట్స్ ఓపెన్ చేసుకుంటాం. 3, స్టార్టప్ ఇండియా నుంచి, MSME నుంచి, ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి కావాల్సిన సర్టిఫికెట్లు అన్నీ తీసుకుంటాం. 4, మేక్ ఇన్ ఇండియా ప్రాసెస్లో మనం పొల్యూషన్ తగ్గించే ఒక కొత్త స్టార్టప్ని పెట్టాం అని కూడా మనం మార్కెట్లో అడ్వర్టైజ్మెంట్ పబ్లిసిటీ చేసుకోవాలి. తర్వాత నెంబర్ ఆఫ్ ఫోన్స్, వాటికి ఉండే డిఫరెంట్ కేసెస్, డిజైన్స్ని కస్టమైజ్డ్గా తయారు చేసే విధంగా ఆన్లైన్లో మన ప్రోడక్ట్ని డిస్ప్లే చేసి అడ్వర్టైజ్ చేసుకుంటాం. ఇలా చేసుకోవడం వల్ల మన ప్రోడక్ట్ ఎక్కడ మార్కెట్లో మళ్ళీ తిరగకుండా మన కస్టమర్ దగ్గర నుంచి డైరెక్ట్గా మనం సేల్ చేసుకోవచ్చు. 2, ఈ D2C బ్రాండ్ ఈకామర్స్ పోర్టల్ని మెయింటైన్ చేయడం వల్ల బిజినెస్ తాలూకా హికప్స్ అన్నీ మనకు తగ్గుతాయి. అంటే విడిగా ఒక స్టోర్ పెట్టుకొని వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని మెయింటైన్ చేసి ఎంప్లాయీస్ని పెట్టి శాలరీస్ ఇచ్చి అలా చేయకుండా కంప్లీట్గా ఈకామర్స్లో ఈ ప్రోడక్ట్ని మనం సెల్ చేయొచ్చు. 3వది, మార్కెట్ సైజ్ ఎంత ఉందో ఆలోచించండి. ఇందాక నేను చెప్పినట్టు $25 బిలియన్ ఉన్న ఈ మార్కెట్లో మనం 1% బిజినెస్ గ్రాప్ చేసిన, $2.5 బిలియన్ ఇంకా ఒక 10% బిజినెస్ మనం గ్రాప్ చేసినా కూడా 100% ఇది మోస్ట్ ప్రాఫిటబుల్. అయితే దీన్ని ఎలా స్టార్ట్ చేస్తే బాగుంటుంది, కావాల్సిన లైసెన్స్లు ఏంటి, పర్మిషన్స్ ఏంటి, ఎక్కడెక్కడ మనం ఈ ఐటెంని సెల్ చేయొచ్చు, అండ్ ఈ వేస్ట్ మెటీరియల్ని అక్రాస్ ది ఇండియా నుంచి మనం ఎలా కలెక్ట్ చేసుకోవాలి, దానికి మనం కండక్ట్ చేయవలసిన క్యాంపెయిన్స్ ఏంటి, అవసరమైన ఫండింగ్స్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి, వీటన్నిటిని ఎప్పుడైతే ప్రాపర్గా ప్లాన్ చేస్తామో ఈ బిజినెస్ ఐడియా 100% మార్కెట్లో క్లిక్ అవుతుంది. సో 2025లో ఎవరైనా ఇన్నోవేటివ్గా ఒక బిజినెస్ ఐడియా స్టార్ట్ చేద్దాం అనుకుంటే, ఎందుకు మనం ఇన్నోవేషన్ గురించి చెప్తామంటే, ఇప్పుడు మీరు ఒక మొబైల్ పౌచెస్ యూనిట్ పెట్టండి, లేదంటే స్క్రీన్ గార్డులు తయారు చేసే ఇండస్ట్రీ పెట్టండి అంటే పెట్టచ్చు. అందులో కొత్తదనం ఏం లేదు. నిజానికి అది పెట్టాల్సిన పని లేదు. అంతా ఇంపోర్ట్ స్టాకే. చైనా నుంచి, తైవాన్ నుంచి, హాంకాంగ్ నుంచి వచ్చే ఇంపోర్ట్ మెటీరియల్ ఇదంతాను. వచ్చిన తర్వాత ఇది లోకల్లో చాలా పొల్యూషన్ క్రియేట్ చేస్తుంది. ఇవన్నీ డంపింగ్ యార్డ్కి వెళ్తున్నాయి తప్పించి ప్రాపర్గా ఎక్కడ రీసైకిల్ జరగట్లేదు. మీరు ఎక్కడైనా చూసారు ఒక రీసైకిల్డ్ పౌచ్ అమ్ముతున్నామని ఎవరైనా మీకు సేల్ చేశారా? అట్లీస్ట్ గూగుల్లో అయినా వెతికి చూడండి, నిజానికి అలాంటి కంపెనీ ఉందేమో. లేదు. నేను ఆ రీసెర్చ్ చేసిన తర్వాతనే ఈ వీడియోని నేను మీకు షేర్ చేస్తున్నాను. అంటే 145 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఆల్మోస్ట్ 100 కోట్ల మంది స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నారు. ఈ 100 కోట్ల మంది యూజ్ చేసే స్మార్ట్ ఫోను ఒక 4 to 5 yearsలో కనీసం 15 నుంచి 20 కొత్త పౌచులు కొంటూనే ఉంటారు. ఈ 15 నుంచి 20 పౌచులు కొనే చోట మనం 2 సార్లైనా మన పౌచ్ను అమ్ముకోగలిగితే ఒక కస్టమర్ దగ్గర యావరేజ్గా ఒక 10 కోట్ల కస్టమర్స్ని తీసుకోండి. 10 కోట్ల కస్టమర్స్కి 2 పౌచ్లు అమ్మగలిగితే 20 కోట్ల కస్టమర్స్ని మనం గ్రాప్ చేసుకోవచ్చు ఇంటూ ఒక $200. సో 2,000 కోట్ల రూపాయలు మార్కెట్ ఈజీగా అవుతుంది. 2,000 నుంచి 5,000 కోట్ల రూపాయలు మార్కెట్ ఒక్క దగ్గర కూర్చొని ఈజీగా బిజినెస్ చేయొచ్చు. అయితే నేను చెప్పినంత ఈజీ అయితే కాదు. బ్రాండింగ్ చేయాలి, మార్కెటింగ్ చేయాలి, సేల్స్ స్ట్రాటజీ డిజైన్ చేసుకోవాలి, ఆపరేషన్ ఫ్లో డిజైన్ చేయాలి, ఆ తీసుకొచ్చే ఐటెంని ప్రాపర్గా రీసైకిల్ చేస్తూ ఉండాలి. మళ్ళీ మనం పొల్యూషన్ పెంచే విధంగా చేసుకోకూడదు. దానికి అవసరమైన రివార్డ్ కూపన్స్ ఏవోటి ఇవ్వాలి. ఎవరైనా పాత పౌచెస్ ఉన్నాయనుకోండి, డైరెక్ట్గా కంపెనీకి పంపించేస్తే తిరిగి గిఫ్ట్ కూపన్స్ ఏమైనా పంపిస్తూ ఉండాలి. ఇలా స్ట్రాటజీలో చాలా రకాలు ఉంటాయండి. బట్ మోడల్ని మనం సింపుల్గా ఆలోచిస్తే 1 కోటి మంది కస్టమర్స్కి 2 పౌచెస్ అమ్మగలిగిన 2 కోట్ల రూపాయలు, ఇంకా వర్ష్ చెప్తున్నా 10 కోట్లు కూడా కాదు, 1 కోటి మంది కస్టమర్స్ని తీసుకోండి. 1 కోటి మంది కస్టమర్స్కి ఒకసారి ఒక మొబైల్ పౌచ్ అవుదాం, ఇంకా ఒక పౌచ్కే వద్దాం, 2 కూడా వద్దు, ఇంటూ ఒక $150, $200.
₹1,00,00,000 ఇంటూ ₹200 అనేసరికి 200 కోట్ల రూపాయల మార్కెట్ మనం ఉన్న లొకేషన్లో ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు. ఎందుకంటే దీనికి స్పెసిఫిక్గా Tier 1 సిటీ, Tier 2 సిటీ ఏమీ అక్కర్లేదు. ఏదైనా ఒక లొకేషన్లో ఒక చిన్న ప్లాంట్ పెట్టుకొని దానికి అవసరమైన సెటప్ని రెడీ చేసుకొని మనం మ్యాన్ పవర్ని డిప్లాయ్ చేసుకొని చాలా ప్రాపర్గా, చాలా ఆర్గానిక్గా ఈ బిజినెస్ చేసుకోవచ్చు. సో మీకు ఈ బిజినెస్ డీటెయిల్స్ కానీ, ఇందులో ఉండే ప్రాజెక్ట్ డీటెయిల్స్ కానీ, ఫర్దర్గా దీనికి లోన్స్ ఎలా వస్తాయి, గ్రాంట్స్ ఎలా వస్తాయి, ఇవేమైనా డీటెయిల్స్ కావాలి అనిపిస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా స్టార్టప్ అన్న బిజినెస్ అన్న డిస్కషన్ మొదలు పెడితే వాళ్ళకి మన గురించి చెప్పండి. ఎందుకంటే మార్కెట్లో స్టార్టప్స్ గురించి, బిజినెస్ గురించి కన్సల్టింగ్ ఇచ్చే మహానుభావుడు లేనే లేడు. ఉన్న వాళ్ళందరూ MLM ప్రోడక్ట్స్, సైకాలజీ కోర్సులు, లేదంటే రెగ్యులర్ బిజినెస్ క్లాసులు ఇలాంటి అమ్మేవాళ్ళు ఉన్నారు. కానీ ప్రాపర్గా ఒక స్టార్టప్ ఐడియా ఏంటి, దానికి ఇన్వెస్ట్మెంట్స్, ఫండ్స్ ఏంటి, దాని స్కేలబిలిటీ ఏంటి, ఎక్స్పాన్షన్ ఏంటి అని ఆలోచించే వాళ్ళు ఎవ్వరూ లేరు. స్టార్టప్ ఐడియా వచ్చిందంటే దాని అల్టిమేట్ గోల్ IPOకి వెళ్ళాలి, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో లిస్ట్ అవ్వాలి. సో ఈ జర్నీలో ఎన్నో సవాళ్ళు ఉంటాయి. వాటన్నిటినీ సాల్వ్ చేస్తూ మన అకాడమీ ఆఫ్ స్టార్టప్స్ ద్వారా చాలామంది క్లయింట్స్కి మనం కన్సల్టింగ్ చేస్తున్నాం. సో మీరు కూడా అటువంటి స్టార్టప్ ఏదైనా మీ దగ్గర ఉన్నా, లేదా కొత్త స్టార్టప్ ఐడియా మీకు కావాలన్నా సరే మా దగ్గరికి రండి. బడ్జెట్ గురించి ఎవరు వరీ అవ్వద్దు. మీ దగ్గర ఉన్న డబ్బులతో స్టార్టప్స్ సక్సెస్ అవ్వవు. మీ దగ్గర 100 కోట్లు ఉన్నా సరే స్టార్టప్ ఐడియా క్లిక్ అవ్వదు. మీ దగ్గర ₹1,00,000 ఉంటే ఆ ₹1,00,000తో స్టార్టప్ ఐడియా క్లిక్ అవ్వదు. ఇక్కడ కావాల్సింది ఎనర్జీ, టైము, హార్డ్ వర్కింగ్, టీము. ఈ 4 సెట్ రైట్ అయిన తర్వాత 5వ విషయం బడ్జెట్. అది మనం బ్యాంక్ నుంచి తెచ్చుకోవచ్చు, ఏంజల్ నుంచి తెచ్చుకోవచ్చు, వెంచర్ క్యాపిటలిస్ట్ నుంచి అయినా తెచ్చుకోవచ్చు. సో బడ్జెట్ గురించి ఎవరు వరీ అవ్వకండి. మీరు స్టార్టప్ ఐడియా మొదలు పెట్టాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యాపీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్.